కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు వైరా. డబ్బు మొత్తం తీసుకుని పారిపోయేందుకు ప్లాన్ చేశాడు. అడ్డుకున్న పారు, కార్తీక్. గన్తో కార్తీక్ని షూట్ చేసిన వైరా. కార్తీక్ చేతికి గాయం. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. డబ్బుతో ఉన్న కారును పోలీసులతో కలిసి దాసు, దశరథ ఫాలో అవుతూ ఉంటారు. వారి వెనకాలే కార్తీక్, పారు కూడా వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్ళాక కారు ఒక చోట ఆగి ఉంటుంది. పోలీసులు వెళ్లి చూస్తే కారులో డబ్బులుండవు, మనుషులు ఉండరు. చూసారా, మీరు అనవసరంగా నన్ను ఫాలో అయ్యారు. ఇప్పుడు చూడు, వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు అంటాడు దశరథ. మీ పని మీరు చేశారు, ఇప్పుడు మా పని మేము చేస్తాం, మీరింటికి వెళ్ళండి అని చెప్తారు పోలీసులు. ఇలా జరిగిందేంటి మనవడా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతుంది పారు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది పద అని పారుని తీసుకువెళ్తాడు కార్తీక్. మరోవైపు సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. దీప సుమిత్ర దగ్గరికెళ్ళి, అమ్మా మీరు ఇలా ఏం తినకుండా టాబ్లెట్ వేసుకోకుండా ఉంటే ఎలా అని అడుగుతుంది. దీపను చూసి జోష్న అనుకుని భ్రమపడుతుంది సుమిత్ర. అమ్మా జోష్న వచ్చావా అని దీపను దగ్గరకు తీసుకుంటుంది. మావయ్య గారు, జోష్న వచ్చింది అని శివన్నారాయణను పిలుస్తుంది సుమిత్ర. దీపను చూసిన శివన్నారాయణ, ఏం మాట్లాడుతున్నావమ్మా, తన జోష్న కాదు దీప అంటాడు. కోపంగా పక్కకు జరిగి, నా మనసు నా కూతురి కోసం ఎంత ఆరాటపడుతుందో చూసారా అని బాధపడుతుంది సుమిత్ర. టాబ్లెట్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది అని అడుగుతుంది దీప. నాకేమైతే నీకేంటి, నేను ప్రశాంతంగా ఉండాలంటే ముందు నువ్వు నాకు దూరంగా ఉండమని కోపంగా చెప్తుంది సుమిత్ర. నీ కూతురు వస్తే మాట్లాడడానికైనా నీ దగ్గర ఓపిక ఉండాలి కదా, కనీసం వాటర్ అయినా తాగు అని సుమిత్రకు వాటర్ ఇస్తాడు శివన్నారాయణ. మరోవైపు డబ్బుల బ్యాగ్ తీసుకొని వైరా దగ్గరకు వస్తాడు ఒక వ్యక్తి. వాళ్లను బురుడీ కొట్టించి బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అయ్యాను అని వైరాతో చెప్తాడు. బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులను చూసి అంతా సంతోషపడతారు. చూసావా, మా మమ్మీకి నేనంటే ఎంత ఇష్టమో, మనం అనుకున్న డబ్బులు వచ్చాయి, నాకు రావాల్సిన వాటా వేరే బ్యాగ్లో పెట్టి నన్ను మెయిన్ రోడ్ దగ్గర వదిలేయి, ఇంటికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు అంటుంది. ఆ మాటకు అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారని కోపంగా అడుగుతుంది జోష్న. సారీ జోష్న, నేను నిన్ను మోసం చేశాను అంటాడు వైరా. నీ వాటా కూడా నేనే తీసుకుంటున్నాను కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను అని అంటాడు. షాక్ అవుతుంది జోష్న. నిన్ను వదిలిపెట్టను, నీ అంత చూస్తాను అంటూ బెదిరిస్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోవాలి, అందరూ మాస్కులు వేసుకోండని తన బ్యాచ్తో చెప్తాడు వైరా. అప్పుడే పారు, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. ఇద్దరూ కలిసి రౌడీలను చితక్కొడతారు. వైరా మాస్క్ తీసి షాక్ అవుతాడు కార్తీక్. నీకింకా బుద్ధి రాలేదా అని బాగా కొడతాడు. ఎలాగైనా డబ్బులు తీసుకొని పారిపోవాలనుకుని బ్యాగ్ దగ్గరకు వెళ్తాడు వైరా. కర్రతో వైరా తలపై కొడుతుంది జోష్న. నిన్ను చంపిన తప్పులేదురా అంటుంది జోష్న. అయితే ఆ పని నేనే చేస్తాను అని గన్ తీసి షూట్ చేస్తాడు వైరా. కార్తీక్ అడ్డుగా వెళ్తాడు. బావా అని జోష్న, కార్తీక్ అని పారు గట్టిగా అరుస్తారు. వైరా బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అవుతాడు. మరోవైపు జోష్నను తీసుకురాలేదని దశరథతో గొడవ పడుతుంది సుమిత్ర. నేను ముందే చెప్పాను, వాడు అడిగిన డబ్బులు వాడికిచ్చి నా కూతుర్ని తీసుకురమ్మని, మీరు వినలేదు. ఇప్పుడు నేనే వెళ్ళి నా కూతుర్ని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళబోతుంది సుమిత్ర. అప్పుడే జోష్న ఎంట్రీ ఇస్తుంది. నీకేం కాలేదు కదా అని జోష్నను హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది సుమిత్ర. చేతులకు రక్తం చూసి ఏమైందని అడుగుతుంది. బావను గన్తో షూట్ చేశారని జోష్న చెప్పడంతో షాక్ అవుతుంది దీప. నా బావ ఎక్కడున్నాడు అని కంగారు పడుతుంది. బాగానే ఉన్నాను అంటూ చేతికి కట్టుతో లోపలికొస్తాడు కార్తీక్. వెనకాలే పోలీసులు కూడా వస్తారు. ఏం జరిగిందని అడిగితే వైరా గన్తో కాల్చిన విషయాన్ని చెప్తారు. నీకు ప్రాణాలంటే విలువ లేదా అని కార్తీక్పై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. కార్తీక్ రాకపోయంటే మీ మనవరాలి ప్రాణాలు పోయాయి. అయితే వీళ్ళు రావడం వల్ల కిడ్నాపర్ తప్పించుకున్నాడని చెప్తారు పోలీసులు. అయినా వాడెవడో డబ్బులు కాసుపడి కిడ్నాప్ చేస్తే నువ్వెందుకురా ఇంత రిస్క్ చేశావు అని అంటాడు దశరథ. వాడు డబ్బుల కోసం చేయలేదు మావయ్య, పగతో చేశాడు అని చెప్తాడు కార్తీక్. అంతా షాక్ అవుతారు. కిడ్నాప్ చేసింది వైరా అని చెప్పగానే శివన్నారాయణ ఆవేశంగా గన్ తీసుకుని వస్తాడు. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.